ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట బాగా అర్థమైందా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? మీలో ఎవరికైనా కష్టం వచ్చిందా? ఎవరికైనా అనారోగ్యం కలిగిందా? ఎవరికైనా అప్పు బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, సంతాన లేమితో బాధపడుతున్నారా? అలాంటి సమయంలో ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయాలి. ఈరోజు నా జీవితంలో శ్రమ వచ్చింది, నా జీవితంలో కష్టం ఉంది, నా జీవితంలో ఈ నింద ఉంది అని చెప్పి ప్రార్థించలేని వ్యక్తిగా ఉంటున్నావా? లేదా ప్రార్థిస్తున్నావా దేవునికి? దేవుడే అంటున్నాడు కదా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవిస్తే నాకు ప్రార్థన చేయండి, నేను మీకు జవాబిస్తాను అంటున్నాడు. సో మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, శ్రమ సంభవిస్తే, ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే దేవునికి ప్రార్థించే వారిగా మనం ఉండాలండి. ఈ విషయంలో చాలామంది క్రైస్తవులు అయితే పాటించే వ్యక్తులుగానే ఉన్నారు. వారి జీవితంలో శ్రమ వచ్చిందా, ప్రతికూల పరిస్థితి వస్తే వెంటనే దేవునికి మొరపెట్టేవారిగా ఉన్నారు. అయితే రెండో విషయాన్ని మరిచిపోతున్నారు. ఏంటి అంటే, మీలో ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. మీ జీవితంలో సంతోషం కూడా దేవుడు ఇచ్చినప్పుడు, మీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినప్పుడు దేవునికి కీర్తనలు పాడేవారిగా ఉంటున్నారా? దేవుని స్తుతించేవారిగా ఉంటున్నారా? దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారా? దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈనాడు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, ఎల్లప్పుడూ ప్రభువా ఇది ఇవ్వు, ప్రభువా అది చే, ఇది చే, అది చే అని దేవుని అడుగుతున్నారు. బానే, దేవుడు వారి ప్రార్థనలకు జవాబిచ్చిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్, దేవా నీకు వందనాలు, ఈ యొక్క కార్యం నా జీవితంలో జరిగించినందుకు నీకు స్తోత్రాలయ్యా అని కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించలేని వారిగా ఎంతోమంది ఉంటున్నారండి. అనేక మంది విశ్వాసులకి ప్రార్థన అంటే ఏంటో తెలుసు, కానీ ఆరాధించండి అంటే ఆరాధన అంటే ఏంటో కూడా తెలియలేని వారిగా ఉంటున్నారు. లేదు, మన జీవితంలో దేవుని స్తుతించే వారిగా ఉండాలి, దేవునికి ప్రార్థించే వారిగా కూడా మనం ఉండాలి. దేవునికి స్తుతియాగము చేసేవారు ప్రభుకి ఇష్టలు అన్న విషయాన్ని గమనించి, శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయండి, సంతోషం కలిగినప్పుడు దేవుని స్తుతించండి. అటువంటి గొప్ప లక్షణాలు, దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగి ఉండే గొప్ప జీవితం ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.